న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డు స్థానిక ఆనంపల్లి వీధిలో చాలా రోజులుగా వీధి లైట్లు పట్టపగలు నిరంతరాయంగా వెలుగుతున్నాయి. ఇట్టి విషయమై పలుమార్లు విద్యుత్ అధికారులను సంప్రదిస్తే అదిగో ఇదిగో సమస్య పరిష్కరిస్తామంటున్నారే కానీ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. విద్యుత్ పొదుపు చేయడం, విద్యుత్ ఉత్పత్తి చేయడంతో సమానమని ఎంత చెబుతున్నప్పటికీ అధికారులకు అర్థం కావడం లేదంటూ కాలనీ వాసులు విమర్శిస్తున్నారు. ధర్మవరం మండలంలోని కొత్తూరు గ్రామంలో వర్షాలు కురవాలని 9వ వార్డు ప్రజలు పలువురు మహిళలు బతుకమ్మతో వరుణదేవుణ్ణి వేడుకున్నారు. వార్డు సభ్యురాలు ముద్దం పుష్ప ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతన్నలు వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారని, వరుణదేవుడు కరుణించాలని వార్డు సభ్యురాలు ముద్దం పుష్ప తెలిపారు. నాగర్ కర్నూలు మండలం గగ్గలపల్లి శివారులో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ మరోసారి పగిలింది. మల్కాపూర్, పులిజాల గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇటీవలే మరమ్మతులు చేసిన చోటే మళ్లీ లీకేజ్ రావడంతో పనుల నాణ్యతపై గ్రామస్తులు అనుమానాలు. తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మా భూములు ఇలా అక్రమంగా గుంజుకుంటే మేము ఏం చేసుకుని బ్రతకాలి? శంషాబాద్ మండలం బహదూర్గూడలో రైతులకు అక్రమంగా భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మా భూముల్లోకి మేమే దొంగల్లాగా గోడ దూకి పోవాల్సి వచ్చింది. 80 ఏళ్ల నుండి ఇవి మా భూములే, పట్టాలు కూడా ఉన్నాయి. ఈ భూములు గుంజుకుంటే మా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? మా పిల్లలు ఏమైపోవాలి? భూములు పోతే పురుగుల మందు తాగడం ఒకటే తిక్కు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి మాట్లాడితే నోటికొచ్చినట్లు విమర్శలు చేసేవారికి ఒకటే చెబుతున్నాం. కాంగ్రెస్ నాయకులు అవినీతి సొమ్ము తినడం మానేస్తే పేదవాళ్లకు ఉచిత విద్య, వైద్యం సాధ్యమవుతుంది. మన రాష్ట్ర బడ్జెట్లోని ప్రతి పౌరుడికి నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించి చూపిస్తామని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మరియు మిర్యాలగూడ రోడ్డులో చుట్టుపక్కల గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత కురిసిన ఈ భారీ వర్షం కారణంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురవడంతో వ్యవసాయ పనుల్లో రైతులు వేగం పెంచనున్నారు. బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో శస్త్రచికిత్స వికటించి తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలను మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పరామర్శించారు. బాలింతల ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులతో హరీష్ రావు ఆరా తీశారు. బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ అండగా ఉంటామని హరీష్ రావు భరోసా ఇచ్చారు. నిజామాబాద్ అంకాపూర్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఏకంగా పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని తన అనుచరులను బీజేపీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉంచారు. తన ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసేందుకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇస్సాపల్లి దాడికి జవాబు చెబుతామంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి బెదిరించారు. కేటీఆర్ జాతి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. వివిధ దేశాలకు వెళ్లి పనిచేస్తున్న మన వాళ్ళను కించపరిచే విధంగా ప్రతిసారి బాత్రూంలో కడుగుతున్నారని మాట్లాడుతున్నావు. వాళ్ళకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దేశంలో ఎక్కడికి వెళ్ళినా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి అందరూ తెలంగాణ రాష్ట్రాన్ని చులకనగా చూస్తున్నారు. నీ ప్రభుత్వం పోతుందని భయంతో ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నువ్వు ఎప్పుడు దిగిపోతావా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగిలగిద్ద మోర్గి మధ్య రోడ్డు గుంతలతో అధ్వాన్నంగా మారింది. రోడ్డుపై నిలిచిన నీటిని గడ్డపారతో తొలగించి వాహనదారులకు ఇబ్బందులు తొలగించారు. ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ కోరారు. ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు.